ఈరోజు 3:13 నేను చదువుతున్నాను, వినండి. నా సహోదరులారా, మీరైతే మేలు చేయడములో విసుకవద్దు. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. అనగా ఇక్కడ పౌలు ఏ కాంటెక్స్ట్ లో ఈ యొక్క మాటను చెప్తున్నాడంటే, కొంతమంది ముందుగా నేను చెప్పినట్లుగా 1 తెస్సలోనిక 3:6-12 దాకా కొంతమంది వృధాగా బ్రతుకుతున్నారు, ఐడల్ గా ఉన్నారు, సోమరిగా ఉన్నారు, ఏం పని చేయకుండా వాళ్ళు జీవిస్తున్నారు, ఇతరుల సహాయంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు సరిగ్గా జీవించడం లేదు, సరిగ్గా బ్రతకడం లేదు, సరైన జీవితం వాళ్ళకి లేదు. అందుకని సహాయం చేసే వాళ్ళని పౌలుగా రాస్తున్నాడు. అనగా చారిటీ హెల్ప్ చేసేవాళ్ళు, ఆహారం పెట్టేవాళ్ళు, వారికి పౌలు రాస్తున్నాడు, సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. అనగా మీరు చేస్తున్నారు, మీరు చేసే దాంట్లో ఇతరులు తింటున్నారని, ఇతరులు వృధాగా బ్రతుకుతున్నారని మీరు అలాగ చేయడంలో మీరు ఆగవద్దు. మీరు మేలు చేయటములో మీరు మీ మేలును కొనసాగించండి, మీ మంచి పనిని కొనసాగించండి, మీ సత్క్రియలను కొనసాగించమని పౌలు ఇక్కడ తెస్సలోనికల వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళని పౌలు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. మీరు విసుకవద్దు, డోంట్ బి వేరీ, మీరు విసుకవద్దు, మీ హృదయాన్ని కోల్పోవద్దు. కొంతమంది ఇలాగ ఉన్నారని మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు, పని చేయడంలో ఆపివేయొద్దు. మీ సహాయం అనేది మీరు చేస్తూ ఉండండి, మీ యొక్క హెల్ప్ అనేది మీరు చేస్తూ ఉండండి. కానీ పౌలు అలాగనే ఈ మాట చెప్తూ ఇలాగా వృధాగా సోమరి వారుగా ఉండే వారికి కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు పని చేయడం స్టార్ట్ చేయండి. అదే 12వ వచనంలో చెప్తున్నారు, అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాను. ఎవరైతే వృధాగా ఏ పని చేయకుండా చారిటీని తింటున్నారో, డబ్బులని వాళ్ళు తింటున్నారో, ఆహారాన్ని తింటున్నారో, డిమాండ్ చేసి మరీ ఆహారం వాళ్ళు భుజిస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాడు పౌలు, మీరు పని చేయడం స్టార్ట్ చేయండి. హెల్ప్ చేసే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు విసుకక మీరు సహాయము చేయండి, విసుకక మీరు మేలు చేయడంలో మీరు తగ్గిపోవద్దు. అనగా ఇక్కడ విసుకవద్దు, మేలు చేయడములో అనేది మీరు కంటిన్యూస్ గా చేయండి అని అర్థం అన్నమాట, ఆపేయొద్దు. కొంతమంది అలా ఉన్నారని మీరు తెస్సలోనిక సంఘంలో ఉన్నవారు మీరు ఆ పని చేయడంలో ఆపేయొద్దు. నేను వాళ్ళని హెచ్చరించాను, పౌలు హెచ్చరించాడు, వాళ్ళని వార్న్ చేశాడు, 1కి 4 సార్లు వార్న్ చేశాడు. వాళ్ళు అలాగ మారకపోతే తర్వాత దానికి పరిష్కారం ఏదో పౌలు మాట్లాడుకుంటాడు. కానీ మీరు మాత్రము మీరు హెల్ప్ చేయడంలో, మేలు చేయడంలో విసుకవద్దు. డూ నాట్ గ్రో వేరీ ఇన్ డూయింగ్ రైట్. మీరు ఏం చేస్తున్నారో మీరు మేలు చేయడంలో మీరు వెనకాడవద్దు, టయర్డ్ అయిపోవద్దు, నిలబడండి, మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయడంలో విసుగవద్దు. ఈరోజు చూడండి, మనం కూడా ఎవరైనా మేలు పొందడానికి మనం కానీ ఎవరైనా ఒకరికి మేలు చేస్తే వాళ్ళు తిరిగి మనకి కానీ అన్యాయం కానీ చేస్తే, లేకపోతే అన్యాయంగా వాళ్ళు బ్రతుకుతున్నారంటే వారికి మేలు చేయడంలో మనం ఆపేస్తాం. మనం మేలు చేయడంలో వారికి మనం మేలు చేయడం మనము ఆపేస్తాం. ఒకసారి ఉదాహరణగా ఒక పాస్టర్ తన యొక్క ప్రసంగంలో ఇలాగ ఉదాహరణగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పాస్టర్ సువార్త చెప్తూ, వీధులలో సువార్త చెప్తూ వెళ్తున్నప్పుడు ఒక పేదరాలు వచ్చి ఆమె దగ్గర, ఆయన పాస్టర్ దగ్గర, అయ్యా నాకు డబ్బులు సహాయం చేయండి. ఆ పాస్టర్ కరపత్రిక ఇచ్చి యేసుప్రభు గురించి చెప్పాడు. అయ్యా మంచిదే, నేను విన్నాను, కానీ నాకు సహాయం కావాలి అని ఒక ఆమె వచ్చి సహాయం అడిగింది. ఆ పాస్టర్ ఒక 100 రూపాయలు ఆమెకి ఇచ్చి, ఇదోమా ఈ 100 రూపాయలు ఉంది, నీకేం కావాలో నువ్వు తీసుకొని తిను అని ఆ 100 రూపాయలు ఆ పాస్టర్ ఆమెకి ఇచ్చినందువలన ఆమె ఏం చేసింది, ఈ పాస్టర్ గమనిస్తూ ఉన్నాడు. ఈ పాస్టర్ గమనిస్తూ ఏం చేశాడంటే ఆమెని చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తావు, ఒక పక్క సువార్త చేస్తున్నాడు, ఇంకో పక్క చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ 100 రూపాయలు తీసుకొని పోయి ఆమె ఒక బార్ షాపులో ఒక సారాయి కొనుక్కొని తాగడం చూశాడు. అప్పుడు ఇతరులు చూసి చెప్పారు, అయ్యా చూసావా పాస్టర్ గారు, మీరు ఇచ్చిన 100 రూపాయలు ఆమె ఏం చేసిందో, ఆమె దుర్వినియోగం చేసింది. ఆమె నువ్వు ఆ డబ్బు ఇచ్చి ఉండకూడదు, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో నువ్వు కూడా పాపానికి
నువ్వు కూడా తోడుపోయినట్టు అయిపోయింది కదా, అందుకే సహాయం చేయకూడదు, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అని అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అంటూ ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా హెల్ప్ చేసేంత వరకు నా పని. ఆ 100 రూపాయలు ఆమె చేతికి ఇచ్చాను. నేను ఇచ్చిన దర్శనం వేరు, ఇచ్చిన పర్పస్ వేరు, ఆమె వాడిన పర్పస్ వేరు. అందుకు ఆమె వాడిన పర్పస్ కి నేను పాపానికి నేను పాలిభాగస్తుడిగా అవుతాను, నాకు ఈ పాపంలో నాకు భాగం వస్తుంది? రాదు. ఎందుకంటే నేను ఇచ్చిన 100 రూపాయలు ఆమె ఆహారం కోసము, అత్యవసరం కోసం నేను ఇచ్చాను. కానీ ఆమె వాడిన విధానం వేరు. ఇప్పుడు ఈయన అన్నాడు, ఇలాగ చేస్తున్నారని ఆయన ఇవ్వకుండా నేను ఉండను. ఖచ్చితంగా ఇలాంటి వారికి ఇంకా నేను సహాయం చేస్తాను. కానీ అది వాళ్ళు తీసుకుంటున్నారో, ఎలాగ దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారో అది వారి యొక్క డిసిషన్, వారి యొక్క పర్సనల్ విషయం అది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్ కానీ మనం కానీ చూసినట్లయితే, ఇలాంటి సిచ్యువేషన్ కానీ మనకు కూడా ఎదురైతే మనం కూడా ఆపేస్తాం, బహుశా మనం కూడా ఆపేస్తాం. కానీ ఇలాగా చేయడంలో, మేలు చేయడంలో మనము ఆగిపోకూడదు. మనం మన యొక్క పర్పస్ కరెక్ట్గా ఉందా, మన యొక్క గోల్ కరెక్ట్గా ఉందా, మన యొక్క ఎందుకు ఇస్తున్నామనే విషయం కరెక్ట్గా ఉంటే వారు ఏం చేయడంలో అది నెక్స్ట్ తర్వాత విషయం. కొంతమంది డబ్బులు ఇవ్వరు, కొంతమంది భోజనం పెడతారు, కొంతమంది వేరే విషయాలకు హోటల్కి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టిస్తారు, కొంతమంది తీసిస్తారు. అవన్నీ కూడా మంచి విషయాలే. కానీ మేలు చేయడంలో మనము విసుకకూడదు. ఎదుటి మనిషి యొక్క వారి యొక్క జీవితాన్ని బట్టి మన యొక్క జీవితము పాడు చేసుకోకూడదు. పాడు చేసుకోవద్దు అంటే వారు ఇలాగ ఉన్నారే అని మనం మేలు చేయడం ఆపేయకూడదు. తెసలోనికలో సంఘంలో ఇలాగ కొంతమంది ఉన్నారని, తెసలోనిక సంఘస్థులారా మీరు మేలు చేయడంలో ఆగిపోవద్దు, మీరు ఆపవద్దు, మీరు కొనసాగించండి, విసుక్కోవద్దు. డూ నాట్ గ్రో వేరీ, మీరు విసుకవద్దు. వారిని హెల్ప్ చేయడంలో కంటిన్యూ చేయండి, కేర్ చేయడంలో కంటిన్యూ చేయండి, మీరు జెన్యూన్ గా చేయండి హెల్ప్. మీరు ఇతరులకు జెన్యూన్ గా మీరు సహాయం చేయండి. దీని వలన ఇతరులు కానీ అడ్వాంటేజ్ కానీ తీసుకుంటే అది వాళ్ళకి లాసు, కానీ మీకు లాస్ కాదు. మీరు హెల్ప్ చేయండి, ఇతరులకు మీరు సహాయం చేయమని పౌలు తెసలోనికలో ఉన్న సంఘస్థుల్ని వేడుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే, వీరు పని చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు రాకడ వచ్చేస్తుందని ఒక భావంతో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. కానీ పౌలు దానికి హెచ్చరించి దాన్ని సరిచేసి దేవుడు రాకడ ఇప్పుడే రాదని 2వ అధ్యాయంలో చెప్పి కొన్ని విషయాలు చెప్పి వారు పని చేయండి, మీరు అలాగ ఐడల్ గా కూర్చోవద్దు, మీరు అక్రమంగా నడుచుకోవద్దని వారికి హెచ్చరించి సహాయం చేయమంటున్నాడు. సహాయం చేసేది వచ్చి పరిశుద్ధులకు ఒక ఒప్పిదం. అది పరిశుద్ధులకు ఒక తగిన పని ఏంటంటే ఇతరులకు సహాయము చేయడము. మంచి చేయడం వచ్చి దేవుని యొక్క నిబంధన, గాడ్స్ లా. దేవుడు ముందు నుంచే చెప్పాడు, ఇతరులకు సహాయం చేయండి, మంచి చేయండి, మేలు చేయండి. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా అదే చెప్పబడుతుంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఆ విషయాల గురించి హెచ్చరించబడుతుంది. మనం మేలు చేయడంలో విసుకవద్దు అని పౌలు చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్లో డూ వాట్ ఈస్ రైట్, సరి అయినది చేయమంటున్నాడు పౌలు. మేలు చేయడంలో మేలులు చాలా ఉన్నాయి, మేలు చేయడము చాలా విషయాలు ఉన్నాయి. ఆ మేలు చేయడములో సరి అయినది చెయ్యి. దేవుడు మనకి ఏ మేలు చేయమంటున్నాడో ఆ మేలునే ఇతరులకు మనం చేయాలి. ఒకవేళ ఉదాహరణగా నేను చెప్తాను, వినండి. మీరు ఒకరు 10 మందికి సహాయం చేయడం ఒక వ్యక్తిని చూశారంటే ఆ వ్యక్తి సహాయం చేస్తున్నాడని మీరు సహాయం చేయవద్దు. వారిని చూసి ఆ పనిని మీరు చెయ్యొద్దు. ఇతరులు ఒక ఆయన ఒక 10 మందికి బెడ్షీట్లు ఇస్తున్నాడంటే మీరు తీసుకొని పోయి నేను కూడా బెడ్షీట్లు ఇస్తానని ముందుకు రావద్దు. ఇక్కడ మీరు కూడా మేలు చేయాలి, మనం కూడా మేలు చేయాలి. కానీ ఏది సరి అయినదో అది మనం చేయాలి. డూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ గుడ్. ఆ మేలు చేయడంలో సరి అయినది మనం చేసేవారిగా మనం ఉండాలి. ఆ సరి అయినది మనము విసుక్కోకుండా చేయాలి. అదే తెసలోనికల వాళ్ళకి చెప్తున్నాడు, తెసలోనిక సంఘస్థులకి వివరిస్తున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? తెసలోనిక సంఘస్థులకి వివరిస్తున్నాడు, మీరు విసుకవద్దు, మేలు చేయడంలో మీరు ఆగిపోవద్దు.
అనగా మీరు వన్ టైం చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు, విసుగు వచ్చిందంటే ఆపేస్తారు. మేలు చేయడంలో విసుగు వస్తుంది. అదే పౌలు చెప్తున్నాడు, మేలు చేయడంలో మీకు విసుగు వస్తుంది, కానీ విసుక్కోకుండా మీరు చెయ్యండి. విసుక్కోకుండా చెయ్యాలంటే దేవుడికి ఏది సరి అయినదో మనము దేవుని నామంలో మనం చేయాలి. పత్రిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, ఆయన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు అప్పగించింది. నెక్స్ట్ మనం చూడాల్సింది, మేలు చేయట్లో విసుకోవద్దు, దేవుని దృష్టికి సరైనది చేయాలి. రెండవది, దేవుడు మనకు అప్పగించింది మనం చేయాలి. దేవుడు మనకి అప్పగించిన పనిని మనము విసుగక మనము చేసేవారిగా మనం ఉండాలి. దేవుడు అప్పగించిన పనిలో చూడండి, ఎప్పుడు కూడా ఉత్సాహం అనేది ఉంటానే ఉంటుంది. కొన్నిసార్లు విసుక అనే వియరి అనేది ఒకటి వస్తుంది, కానీ తర్వాత దాని మనము కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా దానికంటే ఉత్సాహంగా పనిచేసే ఒక ఎనర్జీ, ఒక బలము దేవుడు మనకి దయచేసేవాడిగా ఉన్నాడు. ఆత్మ ఫలములు ఒక ఫలము మంచితనం, గుడ్నెస్, మేలు చేయడం, మంచితనం, ఇది ఆత్మ ఫలం. ఇది గుడ్నెస్, డూ వాట్ ఈస్ గుడ్. మేలు అంటే ఒక మంచి కార్యము, దేవుడు అప్పగించినది, దేవుని దృష్టిలో సరైనది, అది మనం చేసేవారిగా మనం ఉండాలి. క్రీస్తుని వెంబడించేవారు, యేసుప్రభు కూడా అదే చెప్పాడండి. యేసుప్రభు యొక్క బోధనలంతా కూడా సగానికి సగ బోధన ఏంటంటే, సాటి సహోదరుడికి మేలు చేయండి, పొరుగు వారిని ప్రేమించండి, సహాయము చేయండి. ఇదే యేసుప్రభు యొక్క బోధనలో ఎక్కువగా మనం చూడగలం. మేలు చేయడంలో మనము విసుకోకుండా మనం ఉండాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. యేసుప్రభు యొక్క మాటలు ఏమి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అర్థమవుతుందా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈరోజు ఎక్కువగా పుచ్చుకొనడమే కానీ ఇచ్చుట తక్కువ, ఇవ్వడము తక్కువ, కానీ రిసీవింగ్ ఎక్కువ. ఏ విషయంలో? చారిటీ విషయంలో, కొన్ని విషయాలలో ఎక్కువగా తీసుకుంటున్నామే కానీ ఇవ్వడం లేదు. కానీ దేవుని యొక్క నియమం ప్రకారము, దేవుని యొక్క ఫార్ములా ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఇస్తారో దేవుడు వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. పుచ్చుకున్న వారికంటే ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ ద చీర్ఫుల్ గివర్. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అందరినీ కూడా దేవుడు తాను ఇచ్చాడండి, ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చాడు. అలాగనే మనము కూడా దేవుని కోసము ఏమి ఇవ్వాలో ఈ భూలోకానికి, అది మన డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, ఆహారం కావచ్చు, బట్టలు ఏదైనా ఉన్నాయండి, దేవుడు మనకేం చెప్తున్నాడో అది మనము ఇవ్వాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ధన్యము, అది మంచిది. దేవుడు మిమ్మల్ని ఏమి ఇవ్వమంటున్నాడో అది మాత్రమే ఇవ్వండి. దేవుడు ఇవ్వద్దు అన్నదాన్ని మీరు ఇచ్చి మీరు కోల్పోవలసిన దాన్ని కోల్పోవద్దు. ఎఫెసీయులకి చెప్తున్నాడు పౌలు ఇక్కడ, రిసీవింగ్ అంటే గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఒక సేవకుడు ఖచ్చితంగా సంఘానికి ఇవ్వడం అనేది నేర్పించాలి. విశ్వాసులు ఎలాగా ఆశీర్వదించబడతారు, అదేవిధంగా సేవకులు ఎలాగా ఆశీర్వదించబడతారు? ఇవ్వడం నేర్పించాలి. గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ తెసలోనికల వాళ్ళకి కూడా పౌలు అదే చెప్తున్నాడు, మీరు ఇవ్వండి. ఇవ్వడంలో, మేలు చేయడంలో మీరు విసుకవద్దు, ఆగిపోవద్దు. చూడండి, ఒక మంచి సేవకుడు సంఘానికి ఇవ్వడం అనేది నేర్పిస్తాడు. పౌలు నేర్పిస్తున్నాడు తెసలోనిక సంఘంలో ఉన్న వారికి, విశ్వాసులకు నేర్పిస్తున్నాడు, మీరు విసుకవద్దు మేలు చేయడంలో.
మీరు వారికి జెన్యూన్ గా ఎవరికైతే సహాయం చేయాలో, సహాయం పొందుకోవడానికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారికి సహాయం చేయండి. విసుకోవద్దు. వీళ్ళు ఇలా ఉన్నారే, వాళ్ళు అలా ఉన్నారే అని మీరు దిగజారిపోవద్దు, మీరు పడిపోవద్దు. మీరు మేలు చేయడంలో విసుకక మీరు ఇతరులకు మేలు చేయండి. అది మనం చదివాం. మొదటి తెస్సలోనికలు 2 తెస్సలోనికలు 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదివితే, ఈ పత్రిక మూలకముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిని ఎడల వానిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్యకుడి. ఈ పత్రిక మూలకంగా మేము చెప్పిన మాట అనగా పౌలు అంటున్నాడు, ఈ పత్రిక ద్వారా మేము చెప్పిన మాట ఎవరైనా లోబడలేదంటే, ఎవరైనా సంఘంలో ఎవరైనా లోబడలేదంటే మీరేం చేయాలంటే వాడిని కనిపెట్టండి. కనిపెట్టండి అంటే ఇంగ్లీష్లో మార్క్ దెమ్. వాళ్ళని మార్క్ చేసి పెట్టుకోండి. మార్క్ చేసిన తర్వాత కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతను సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలంటే వానితో సాంగత్యం కూడా చేయకూడదు. మనం ఎందుకు సాంగత్యం చేయకూడదంటే పౌలు పత్రిక మూలకంగా మాటకి లోబడలేదు. ఈ మాట లోబడనందువలన వాడిని కనిపెట్టండి, వాడితో సాంగత్యం చేయవద్దు. వాడు తన చేసిన తప్పుకు గ్రహించులాగన వాడు సిగ్గుపడేటట్లు మీరు చేయమని తెస్సలోనికలో ఉన్న వారిని పౌలు వాళ్ళకి ఈ యొక్క మాటలను రాస్తున్నాడు. అనగా లోబడిని ఎడల అంటే ఏమని అర్థం అంటే విని కూడా లోబడిని వాడు. దేని విషయము? పౌలు ఏమన్నాడు? ఎవరైనా సోమరులుగా ఉంటే పని చేయమన్నాడు. ఈ మాట కూడా విని పని చేయకుండా ఉంటే వాడిని ఏం చేయండి అంటే వాడిని గుర్తుపెట్టుకోండి, వాడితో సాంగత్యం చేయొద్దు. ఎందుకంటే వాడిని కానీ వదిలినమంటే ఈ యొక్క డ్యామేజ్ సంఘానికి అంతా కూడా ప్రబలుతుంది. ఈ విషయం సంఘాన్ని అంతా కూడా ప్రబలి అందరిని కూడా కన్ఫ్యూజన్లోనికి ట్రాన్స్లో పెట్టేస్తుంది. వాడు లోబడలేదు, వాడిని నోట్ చేసి పెట్టుకోండి. ఈస్ ఎ డిసోబీడియంట్ పర్సన్. లోబడలేదంటే రుజువుతో మీరు కనిపెట్టండి. రుజువుతో వాడు కనిపెట్టి అనే మాటకు అదే అర్థం. కనిపెట్టనంటే రుజువుతో కనిపెట్టాలి. వాడు లోబడలేదనేది రుజువుతో మీరు కనిపెట్టి వాడితో మీరు సాంగత్యము చేయకూడదు. చూడండి, ఒక సంఘంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. 9 మంది లోబడుతుండ్రు, ఒకళ్ళు లోబడలేదని మనము కేర్లెస్ గా ఉండకూడదు. 10 మంది లోబడేటట్లుగా మనము చూసుకోవాలి. 10 మంది లోబడేటట్లుగా మనము చూసుకోవాలి. ఎందుకంటే 9 మంది లోబడి ఒక్కడు లోబడినందువలన ఆ ఒక్కడు వలన 9 మంది కూడా ఆ యొక్క డిసోబీడియన్స్ లోబడని తత్వం అనేది ఒక వ్యాధి లాంటిది. ఆ వ్యాధి ఏం చేస్తుంది అంటే 9 మందిని లోబడనీయకుండా చేస్తుంది. అర్థమవుతుందా? 9 మందిని లోబడనీయకుండా చేసేది ఏంటంటే ఆ యొక్క ఒక్కడు లోబడని తత్వం ఒక వ్యాధి అది. అనగా లోబడలేదంటే ఏమని అర్థము? వాడు కొంచెం మొరటైన వాడు, వాడు కొంచెం కఠినమైన వాడు, వాడు కొంచెము కోపిష్టి అని కూడా అనుకోవచ్చు. వాడు కొంచెము కఠినమైన వాడు, మొండి వాడు అనుకోవచ్చు. లోబడలేదంటే అదే కదా. కుటుంబంలో 2 ఉంటే 2 లోబడరు. ఒకడు లోబడతాడు, ఒకడు లోబడడు. కఠినమైన వాడు. అందుకని వాడికి బుద్ధి చెప్పులాగా నా పౌలు ఇది ఎందుకు చెప్తున్నాడంటే వాడిని ఎందుకు సిగ్గుపడేటట్లు చేయండి అంటే వాడికి బుద్ధి రావాలి వాడికి. ఎందుకంటే వీడి వల్ల సంఘం పాడైపోకూడదు కదా. వీడి వల్ల మిగతా మంది పాడులోనికి వాళ్ళు కూడా నాశనాన్ని వాళ్ళు తెచ్చుకోకూడదు కదా. వీడిని మార్చడం ద్వారా మిగతా 9 మంది కూడా మారుతారు. మిగతా 9 మంది ఆ యొక్క పాపంలోనికి వీళ్ళు పాలిభాగస్తులుగా పాలివారై వీళ్ళు ఉండలేరు. లోబడని వారు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి అనే మాట పౌలు ఎందుకు రాశాడంటే వారిని వెలివేయాలని కాదు, వాడిని ఒక అక్యూస్డ్ లాగా చూడాలని కాదు, ఒక శత్రువులాగా చూడాలని కాదు, వాడు మారు మనసు పొందేటట్లు చేయాలని పౌలు ఈ మాట అంటున్నాడు. వాడు సిగ్గుపడేటట్లు మీరు వాడిని చూడండి. వాడితో సాంగత్యం చేయొద్దంటే ఆ పర్సన్ని అవాయిడ్ చేయండి. ఆ వ్యక్తిని, ఆ స్త్రీని, ఆ పురుషుడిని ఎవరైనా వారిని ఏం చేయాలంటే వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళతో సహవాసము చేయకూడదు.
ఈ యొక్క సంఘంలో ఈ డిసార్డర్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఎవరైతే రెస్పాన్సిబుల్ గా జీవిస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాధి సోకడానికి ఉంది. నేను పోయిన వారమే చెప్పాను, 9 మంది పని చేస్తుంటే ఒకడు పని చేయకుండా కూర్చొని తింటున్నాడంటే మిగతా 9 మందిలో కూడా వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా పని చేయకుండా కూర్చొని తినాలి. దీనివల్ల ఏమవుతుంది? పౌలు ఈ బోధన చెప్పలేదు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ పత్రిక ద్వారా మూలకముగా నేను చెప్పిన మాటకు ఎవరైనా లోబడలేదంటే, అనగా దేవుని యొక్క నామానికి, దేవుని పేరు పెట్టుకున్న వారికి ఇలాగ చేయడం ద్వారా లోబడినందు వలన వీరికి ఏమొస్తుందంటే, వీరు ఏమవుతున్నారంటే సువార్తకి ఆటంకంగా మారుతున్నారు. వీరు దేవునికి లోబడకుండా ఉండడం వల్ల ఇతర అన్ని జనులకు ఒక సాక్షిగా వీళ్ళు జీవించలేకపోతున్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, వాళ్ళతో మీరు మిక్స్ అవ్వద్దు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో కలిసి ఆడతా పాడతా వాళ్ళతో జాలీగా ఉండొద్దు, వారిని హెచ్చరించండి, వారికి బుద్ధి చెప్పండి. అదే పౌలు అంటున్నాడు, సాంగత్యం చేయొద్దు, వారు సిగ్గుపడేటట్లు చేయండి. ఎందుకు ఈ కార్యాలు పౌలు మాట్లాడుతున్నాడంటే, ఒక సంఘానికి డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఒక సంఘాన్ని నిర్వహిస్తున్నవారు, ఒక సంఘాన్ని నడిపిస్తున్నవారు ఖచ్చితంగా డిసిప్లైన్ గా నడిపించాలి. ఒక సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు కానీ, సంఘ పెద్దలు కానీ, ఎవరైనా కానీ, సంఘాన్ని నడిపిస్తున్న కాపరి కానీ ఖచ్చితంగా సంఘాన్ని డిసిప్లైన్ లో నడిపించాలి. లేకపోతే ఈ యొక్క అన్డిసిప్లైన్ గా ఉన్నవారు డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళని పాడు చేసేస్తారు, పాడైపోతారు. వాళ్ళు వచ్చి పాడు చేయాల్సిన పనిలే, వాళ్ళు అలా జీవిస్తుండగానే వాళ్ళ ఇతరులకు అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇతరులకు సోకి అది వాళ్ళు జీవించే జీవిత విధానాన్ని పాడు చేస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. 9 మంది సమయానికి వస్తుంటారు, ఒక్కడు సమయానికి రావడం లేదు. ఈ 9 మంది ఆ ఒక్కడు సమయానికి రాకపోవడం వల్ల ఆ ఒక్కడు చూసి 9 మంది కూడా సమయానికి రారు. మీరు కావాలంటే చూడండి, ప్రయత్నించి చూడండి, మీరు గమనించి చూడండి. ఆ ఒక్కడు సమయానికి రాడు, 9 మంది కూడా వాడిని అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాడు సమయానికి రాలే, నేను ఎందుకు రావాలి? మనం ఒక్కడిని చూస్తాం కానీ మిగతా 9 మందిని చూడండి అంటారు. మనకు వచ్చిన తలనొప్పి అదే. ఆ ఒక్కడిని చూస్తున్నాం కానీ మిగతా 9 మందిని చూడండి అంటున్నాం. 9 మంది సరిగ్గా వాళ్ళు సమయానికి వచ్చిండ్రు కదా, వాళ్ళతో పాటు నేను వస్తున్నాను కదా అని మన ఆలోచన రాదు. వీటి సమయానికి రాలేదు, నేను కూడా ఎందుకు సమయానికి. ఇలాంటి వారు తెస్సలోనికల వాళ్ళు కూడా ఉన్నారు. పని చేయకుండా ఉండడం వల్ల ఇతరులకు కూడా వాళ్ళు ఆటంకపరుస్తున్నారు ఇతరులకు. కాబట్టి డిసిప్లైన్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఎక్కడ ఉంటున్నామో, మీరు పనిచేసే స్థలంలో కూడా డిసిప్లైన్ చాలా అవసరం. చర్చిలో డిసిప్లైన్ అవసరం. మీరు వెళ్ళిన స్థలానికి డిసిప్లైన్ చాలా అవసరం. ఒక డిసిప్లైన్ లేని, ఒక క్రమం లేని ఒక కార్యం మనం చేస్తే మనుషుల యొక్క మైండ్లో మనం నోట్ అయిపోతాం కదా. మనుషుల యొక్క మెదడులో, ఆలోచనలో మనము వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఈ విషయంలో, డిసిప్లైన్ విషయంలో ఖచ్చితంగా ఇదొక మన జీవితంలో మన డిసిప్లైన్ మనతో పాటు కలిసి ప్రయాణించాలి. సంఘంలో కానీ ఇలాగ కానీ లేకపోతే ఇది సంఘాన్ని పాడు చేసే విషయముగా ఉంటుంది. ఇది సంఘానికి మంచిది, ఇతరులకు కూడా మంచిది. పౌలు అదే చెప్తున్నారు తెస్సలోనికల వాళ్ళకి, మీరు సంఘంలో ఉన్న వారికి మంచిది, బయట ఉన్న వారికి కూడా ఇది మంచి పని. లోబడని వారిని మీరు కనిపెట్టండి, వారిని సిగ్గుపడేటట్లు చేయండి, వాళ్ళతో సాంగత్యము చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క వాడు సిగ్గుపడేటట్లు చేస్తే ఏం జరగద్దంటే, వాడు మారు మనసుకి తిరిగి వస్తాడు, మార్గంలోనికి వస్తాడు. కానీ ఈరోజు అది రివర్స్ గా మారిపోయింది. అది ఇలాంటి విషయం కానీ ఈరోజు సంఘంలో చేస్తే ఏం జరుగుతుంది అంటే, వాడు తిరిగి మారు మనసుకు రాడు, వాడు ఎదిరించేవాడిగా మారిపోతాడు, వాడు రివర్స్ అయిపోతాడు, రివెంజ్ మోడ్కి వచ్చేస్తాడు. అరే ఈ విషయం నాకు చేసింది, నేను బుద్ధి తెచ్చుకోవాలి అని ఈ విషయం చేసింది అనేది మర్చిపోకుండా, అనేది గుర్తుంచుకోకుండా, ఇది నా పైన కక్షతో చేశారు
అనే ఆ రివెంజ్ మోడ్కి వచ్చేసి ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళందరి పైన, ముఖ్యంగా సేవకుడి పైన కక్ష తీర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ సేవకుడు మంచివాడా, తప్పులే ఉండవు కానీ కొత్త కొత్త తప్పులన్నీ కూడా సృష్టించుకొని, అన్ని తప్పులన్నీ కూడా కొత్తగా కల్పించుకొని, తప్పులన్నీ వెతుక్కొని, ఈ తప్పు ఆ తప్పు వెతుక్కొని ఏం చేస్తారంటే, అతను చేసింది తప్పు అని చెప్పిన దానికి ఒక తప్పు సరి చేసుకో అని చెప్పిన దానికి 100 తప్పులు ఆ సేవకుడి పైన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నడిపిస్తున్నారో వారిపైన, సంఘ నాయకులుగా ఎవరన్నా ఉంటే వారిపైన ఏం చేస్తారు, రివెంజ్ తీసుకుంటారు. కానీ ఈ విషయం ఎందుకు చెయ్యాలంటే, ఈ విషయం చేయడం వలన వాడు మారు మనసు పొందుతాడని పౌలు అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో అలాగ లేదని చెప్తున్నాను నేను. ఈ రోజుల్లో అలాగ లేదు. కక్ష తీర్చుకునేవారిగా, విడిపోయేవారిగా, దూరం అయిపోయేవారిగా ఉన్నారే గాని ఇలాగా చేసేవారు, ఇలాగ మార్చుకునే వాళ్ళు కూడా లేరు. ఈరోజు కానీ ఈ వాక్యం ప్రకారం ఇది కానీ చేసినామంటే సంఘంలో ఒక్కడు కూడా ఉండడు, ఒక్కడు కూడా సంఘంలో కనపడడు, అందరు కూడా వెళ్ళిపోతారు. కానీ ఇది వాక్యం ప్రకారము చేయవలసిన కార్యం, వాక్యం ప్రకారం చేయవలసిన పని ఇది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఇది జరిపించాలి. నిన్నటి దినాన ఎంతమంది జైపాల్ గారు వాక్యం విన్నారు? నేను బుధవారం ఆయన సంఘాన్ని ఎలాగ డిసిప్లిన్లో పెడుతున్నాడని నేను గమనించాను. నేను ఎంత కఠినంగా మాట్లాడవలసి వచ్చింది అంటే, ఎందుకు ఎన్ని చేస్తున్నాడు, ఎందుకు ఆయన ఇంత ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఆయన అంత సంఘాన్ని ఇంత కఠినంగా ఆయన దాన్ని కఠినపరుచుకోవాల్సి వస్తుంది అంటే, డిసిప్లిన్లో నడిపించాలి. చాలా చాలా ముఖ్యమైనది. అతను సిగ్గుపడడం వలన ఏం జరుగుతుందంటే, పౌలు ప్రకారము అతడు మారు మనసు పొంది, ఆ సిగ్గు అతనికి వచ్చినందువలన, సిగ్గు తగిలినందువలన అతను ఏం చేస్తాడు, తిరిగి ఆయన సంఘంలోకి, ఆ వ్యక్తి, ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ తిరిగి సంఘంలో కలిసి తన తప్పును గ్రహించుకొని తన యొక్క ప్రవర్తనను మార్చుకొని ఏం చేస్తాడంటే, సరిగ్గా అతను కూడా పని చేయడం స్టార్ట్ చేస్తాడు. తన సొంత కార్యములు పని చేసుకొని కష్టపడి బ్రతకడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఎక్కువగా ఈ యొక్క డిసిప్లినరీ ఒక విషయం అనేది ఎక్కువగా సంఘంలో లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ పాస్టర్స్ కూడా, ఇది వాస్తవం, నేను చెప్పేది వాస్తవం, ఈరోజు పాస్టర్స్ కూడా ఎక్కువగా కఠినంగా మాట్లాడడం లేదు, డిసిప్లిన్ గురించి బోధించడం లేదు. ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా పోండి, ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా ఏ రోజన్నా మానేయండి, అడగడం కూడా లేదు. ఎందుకంటే అడిగితే మానేస్తారు, అడిగితే ఆగిపోతారు. ఇలాగ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క క్రమమును వాళ్ళు నేర్చుకోలేరు. క్రమమును వాళ్ళు నేర్చుకోలేదంటే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు రాలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయంలో తాను సరి చేసుకోకపోతే ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఇంక ముందుకు రారు. వాళ్ళు అలాగనే ఉంటారు. వాళ్ళు మనల్ని క్రమపరిచే వాళ్ళు ఒకరు ఉన్నారంటే దానిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. మన జీవితాన్ని, మన యొక్క లైఫ్ని క్రమపరిచే వాళ్ళు ఉండాలి, హెచ్చరించే వాళ్ళు ఉండాలి. తెసలోనిక సంఘానికి పౌలు దొరికాడు. పౌలు తను తాను క్రమపరుచుకుంటూ తాను డిసిప్లిన్ గా బ్రతుకుతూ సంఘాన్ని కూడా డిసిప్లిన్ లో పెడుతున్నాడు. ఇంకోటి చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు సహోదరులారా, మీరు అతన్ని గుర్తించి అతన్ని కనిపెట్టి అతనితో మీరు సాంగత్యం చేయకూడదు అంటే సంఘాన్ని అంతటికి చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే దీనికి రెస్పాన్సిబుల్ మీరు. అని ఈరోజు సంఘంలో ఏంటంటే ఒకడు ఇన్డిసిప్లైన్ గా ఉన్నాడు అనుకోండి,
10 మంది సంఘంలో ఉన్న 10 మంది, అనగా 10 మంది ఉంటే, ఒకవేళ ఎగ్జాంపుల్గా 10 మంది ఉంటే 9 మంది అతనికి బుద్ధి చెప్పేవారుగా, సిగ్గుపడేవారుగా ఉండాలి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఆ యొక్క ఒక్కడితో 2-3 నిలబడిపోతున్నారు. 2-3 నిలబడడం ద్వారా మిగతా 7 మంది ఏం చెప్పినా అతనికి సపోర్ట్ 2 ఉన్నారు. ఇది చేసేది తప్పు అని చెప్తే సపోర్ట్ మాట్లాడడానికి 2 పెట్టుకొని ఉన్నాడు, 2 వస్తున్నారు సపోర్ట్కి. ఇలా ఉంటే ఎప్పుడు డిసిప్లైన్ లోనికి వస్తుంది, క్రమంలోనికి వస్తుంది. యేసుప్రభు కూడా తన శిష్యుల్ని చాలా చాలా డిసిప్లైన్ చేశాడు. యేసుప్రభు తన శిష్యుల్ని క్రమపరిచాడు. వాళ్ళు ఇంతకు ముందు బ్రతికిన బ్రతుకు వేరు. 3.5 సంవత్సరం యేసుప్రభుతో బ్రతికిన బ్రతుకు తర్వాత ఆ 3.5 సంవత్సరం జీవించిన జీవితము, మిగతా కాలము శిష్యులు జీవించినంత కాలం అంతా కూడా అలాగనే జీవించారు. ఒకసారి వాళ్ళు చేపలు పట్టడానికి పోతే యేసుప్రభు వారి కోసం తిరిగి వచ్చి వాళ్ళని తిరిగి క్రమపరిచాడు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు, నేను మీకేం కావాలో నేను మీకు ఇస్తాను, మీరు చేపలే కదా పట్టాలి, మీకు కావాల్సింది చేపలే కదా, ఆహారం కదా అని యేసుప్రభు రెడీగా ఆ యొక్క గట్టున, గలిలియ గట్టున యేసుప్రభు రెడీగా కాల్చిపెట్టి ఉన్నాడు. అనగా దానికి అర్థం ఏంటంటే, మీరు నా పని చేస్తే మీకేం కావాలో నేను అది ఇస్తానని యేసుప్రభు డైరెక్ట్ గానే చెప్తున్నాడు శిష్యులకి. ఒక డిసిప్లైన్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఫస్ట్ మనము పేరెంట్స్ మనము దాన్ని పాటించాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మన పిల్లలు డిసిప్లైన్ గా లేకపోవడానికి కారణము మనమే, అనగా పేరెంట్స్ మనమే. మనం అలాగ లేము కాబట్టి వాళ్ళు కూడా అలాగనే ఉంటారు. మనలో లేని విషయము వాళ్ళు ఎదురు చూడొద్దండి. మనలో ఉన్న విషయమే వాళ్ళల్లో కూడా ఉంటది. మనలో ఉన్న క్రమమే వాళ్ళల్లో ఉంటది. పౌలు అలాగ డిసిప్లైన్ గా ఉన్నాడు కాబట్టి తెస్సలోనికలో లేని వారిని హెచ్చరిస్తున్నాడు, ఇలాగ ఉండొద్దు, ఇలాగ చెయ్యొద్దు. సంఘంలో ఉన్న అందరి రెస్పాన్సిబిలిటీ, ఒకడు అలాగ ఉన్నాడంటే అందరూ కూడా మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. 2 వాడికి సపోర్ట్ నిలబడి మిగతా 7 మంది ఒక పక్క ఉండి, మిగతా 3 ఒక పక్క ఉండి ఇట వాడికి బలం వచ్చేస్తుంది. నేను ఎందుకు సిగ్గుపడాలని వాడు సిగ్గుపడడు, వాడు అలాగనే జీవిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 6వ వచనములో ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు తొలగిపోవాలి. ఎవరో బోధన ప్రకారము జీవించని వారిని సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలి. అది ఎలాగ చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు పేరట చెప్తున్నాడు. ఎందుకు తొలగిపోవాలంటే వాళ్ళు కావలసినే వాళ్ళు ఈ పని చేస్తున్నారు, దేవుని మాటకు లోబడనే. అందువలన ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు ఈ పని. వాంటెడ్లీ, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ పనులు చేస్తున్నందువలన అది ఇతరులకు ఆటంకకరంగా, ఇబ్బందిగా, అభ్యంతరముగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా తప్పు చేస్తుంటే, మీరు కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే ఖండించవలసిన రెస్పాన్సిబిలిటీ, దాన్ని చూస్తూ ఊరుకుండకూడదు. ఒకవేళ చూస్తూ ఊరుకుంటే బైబిల్ చెప్తుంది ఆ విషయము దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. సహోదరుడు తప్పు చేస్తుండా, ఆ తప్పుని ఖండించవలసిన బాధ్యత మనది. ఆ తప్పుని ఖండించవలసిన బాధ్యత మన పైన ఉంది. చూసి చూడనట్టు ఉండద్దు, చూసి ఖండించేవారిగా, బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. పౌలు తర్వాత దాని విషయం చెప్తున్నాడు. 2 తెస్సలోనికలో 3:15 చెప్తున్నాడు, అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఎలాగ బుద్ధి చెప్పాలంటే శత్రువుగా భావించి కాదు, అనగా మీరు పరిశుద్ధులని, వాణ్ణి చెడ్డోడని కాకుండా, ఆ ఒక్క విషయంలోనే అతను తప్పిపోతున్నాడు, మీరు అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి, అనగా మీలో ఒకనిగా భావించి అతనికి బుద్ధి చెప్పుడి. కన్సిడర్ హిమ్ యాజ్ ఎ బ్రదర్. సహోదరునిగా భావించండి. తప్పు చేస్తున్నాడని మీరు పరిశుద్ధులైపోయి అతని శత్రువుగా చూడొద్దు. తప్పు చేసేవాడు చూడండి, తప్పు చేసేవాడు అంటే మనం అందరం కూడా తప్పు చేస్తున్నాం. ఎవరికి తీర్పు తీర్చడానికి అధికారము లేదు. ఎవరికి అధికారం లేదు. నో వన్ హ్యాస్ అథారిటీ. ఎవరు ఒకరినొకరిని నువ్వు తప్పు అని చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే మనమందరం కూడా ఏదో ఒక విషయంలో ఎక్కడో కూడా తప్పు చేసేవారమే. కానీ అలాగ సరిదిద్దుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
తప్పుని సరిదిద్దుకునే వాళ్ళు ఉన్నారు. వారు సరిదిద్దుకునే వారికి మీరు చెప్పండి, మార్చుకునే వారికి చెప్పండి. మార్చుకునే వారికి మీరు చెప్పండి. వాడిని దూరంగా ఉంచొద్దు. వాడికి బుద్ధి చెప్పుడు. అనగా బుద్ధి చెప్పుడు అనే మాటకి అర్థం ఏం తెలుసా? అతనికి క్లియర్ గా అతని మైండ్ లో, అతని ఆలోచనలో పడేటట్టుగా వాడికి వివరించండి క్లియర్ గా. అరే తమ్ముడు, అలా సహోదరుడా, సహోదరి, అక్క, చెల్లి, మనం ఇలాగ చేయకూడదు. పౌలు కష్టపడ్డాడు, డేరాలు కుట్టుకున్నాడు, రాత్రింపగలు కష్టపడ్డాడు. మనం కష్టపడాలి. ఇలాగ మనము అక్రమంగా నడుచుకోవద్దు, ఇలాగ చేయకూడదు. ఇలాగ చేయడం వల్ల నీ వలన సంఘానికి అభ్యంతరం కలుగుతుంది, దేవుని బిడ్డలకు ఆటంకం కలుగు, మిగతా వాళ్ళు కూడా పని చేయకుండా ఉంటున్నారు. అలాగ చేయొద్దని అతనికి అర్థమయ్యేలాగా, సత్యం అతనికి అర్థమయ్యేలాగా మనం బుద్ధి చెప్పాలి. ఎలాగ బుద్ధి చెప్పాలంటే సహోదరుడికి బుద్ధి చెప్పినట్టు చెప్పాలి, శత్రువుకి బుద్ధి చెప్పినట్టు కాదు. సహోదరుడికి బుద్ధి చెప్పినట్టు మనం చెప్పాలి. ఇలాగ చేయడం వలన వాడు సిగ్గుపడి బయటికి పోయి ఉంటాడు కదా. ఇలాగా బుద్ధి చెప్పడం ద్వారా తిరిగి వాడు ఫెలోషిప్ లో జాయిన్ అవుతాడు, తిరిగి సహవాసంలోనికి వస్తాడు, తిరిగి వాడు మనలో ఒకటిగా వాడు కలిసి ఉంటాడు. ఈ తప్పు మళ్ళీ చేయడు. ఈ తప్పు మళ్ళీ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ సిగ్గుపడవలసిన కార్యము వారికి వస్తుంది. కాబట్టి ఇలాగ మనం చేయకూడదని కరెక్ట్ గా అతను నిలబడే అవకాశం అతనికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం హెచ్చరించాలి, వాడిని మనం బుద్ధి చెప్పాలి. ఎలాగ బుద్ధి చెప్పాలంటే ప్రేమతో మనము బుద్ధి చెప్పాలి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులు 7:2-7. మొదటి 2 కొరింథీయులు 2:7. కనుక మీరు వాణ్ణి శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఇక్కడ కొరింథీయుల్లో కూడా పౌలు అంటున్నాడు, ఈ యొక్క 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, మీరు గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనెడల ఒకవేళ వాడు దుఃఖంలో మునిగిపోవును, అత్యధికముగా దుఃఖంలో మునిగిపోతాడేమో. మీరేం చేయాలంటే అతన్ని దయచేసి మీరు క్షమించి ఆదరించండి. లేని ఎడల వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతే దూరం అయిపోతాడు, దగ్గరికి రాడు, మళ్ళీ వాడిని చేర్చుకోవడం కష్టం. కాబట్టి మీరు అతన్ని క్షమించండి, అలాగే ఆదరించండి. కొరింథీయుల్లో కూడా ఈ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. సామెతలు 27:6 కూడా చదువుదాం. సామెతలు 27:6 ఉంది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంటే, మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు. ఎవరి కోసం? మేలు పొందుకునే వాడి కోసము. గాయం చేస్తేనే ఆ మేలు వాడు పొందుకుంటాడంటే స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని, అంటే ఆ గాయాన్ని వాడు కనీసం ఎత్తి కూడా చూపించడు అనమాట. అరే నువ్వు చేసేది తప్పు కూడా, ఆ తప్పుని కవర్ చేస్తాడు. ఆ తప్పు అనేది ఎత్తి చూపించడు, కవర్ చేస్తాడు, ముద్దులతో కవర్ చేసేస్తాడు. అనగా ఆ ముద్దులు పెట్టి కవర్ చేస్తాడు. ఆ పుండు, వాడు చేసిన తప్పు పెద్దదిగా మారి అది పెద్ద విషయముగా అతని జీవితంలో మారిపోతుంది. కానీ స్నేహితుడు ఏం చేస్తాడంటే చేసిన తప్పును వెంటనే ఏం చేస్తాడంటే ఆ యొక్క గాయానికి వెంటనే మందు వేసేస్తాడు. అది స్నేహితుడు చేసే మంచి పని. మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము? ఆ దెబ్బకు తగిలిన ఆయిల్మెంట్, టాబ్లెట్, యాంటీబయాటిక్స్ ఏదో ఒకటి వేసుకొని బ్యాండేజ్ వేసుకొని, స్నేహితుడు చేసే పని అది. కానీ శత్రువు చేసే పని ఏంటంటే ఆ గాయం తగలనట్టు, ఆడు ఏం చేయనట్టు అంత కప్పిపుచ్చేస్తాడు. ఆ కప్పినందువలన ఏమవుతుందంటే ఆడ పెద్ద గాయం ఉందని అతనికి తెలియకుండా మరుగుపరిచేస్తాడు. దానివల్ల నష్టం ఎవరికి? ఆ వ్యక్తికే. ఆ ముద్దులు పెట్టి సమాధిస్తారు చూడండి, ఆ ముద్దులు పొందిన వ్యక్తికే ఈ యొక్క అపాయము. 1 కొరింథీయులు 4:14 కూడా చదువుదాం. 1 కొరింథీయులు 4:14 మనం చదివితే, మిమ్మును
సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలు మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలను రాస్తున్నాను. చూడండి, ఎప్పుడు కూడా ఒక తండ్రి నడిపించే వాళ్ళని, తన కుమారులని, తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే బుద్ధి చెప్తాడు. అది ఎలాగ బుద్ధి చెప్తాడు? ప్రేమతో మనం బుద్ధి చెప్పాలి. లేకపోతే అది విపరీతమైన పరిణామంలోనికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తుంది. కఠినముగా చేయకూడదు. ఏ విషయం అయినా కూడా కఠినముగా మనం చేయకూడదు. అది కొంచెం హార్ష్గా చేయకూడదు. ఎలాగ చేయాలి? మనం ప్రేమతో మనం సహోదరుడిగా భావించంటే తన సొంత సహోదరిని ఎలాగ ట్రీట్ చేస్తాడో సంఘంలో ఉన్న సహోదరిని కూడా అలాగనే ట్రీట్ చేయాలి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినడలా ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తా విషయములో చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వానిని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికమైన మనసుతో తప్పిపోయిన వాడిని మంచి దారికి తీసుకొని రావలెను. వీ షుడ్ డీల్ విత్ దెమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్. సాత్వికమైన మనసుతో అంటే ఎంత సాత్వికం గురించి మీకు తెలుసు కదా. యేసు ప్రభు యొక్క సాత్వికం గురించి తెలుసు. ఆ సాత్వికమైన మనసుతో మన సహోదరుని తప్పిదము చేస్తే తప్పిదములో నుండి వాణ్ణి బయటికి తీసుకొని రావాలి. ఇంకోసారి నేను ఆ యొక్క తిమోతి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. 16, 17 చదువుకున్నా. ఇక్కడ ఏమన్నదంటే, సమాధానకర్త అయిన ప్రభువు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికి తోడై ఉండునుగాక. పౌలని నేను నా చేతి రాతతో వందనమని రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు నేను మీకు రాయుట ఇలాగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండునుగాక. పౌలు ఈ యొక్క తెసలోనిక పత్రికను ముగిస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధ చేతను మీకు సమాధానం, ద గాడ్ ఆఫ్ పీస్, సమాధానం ఇవ్వాలి. ఎందుకు వీళ్ళకి సమాధానం అవసరమో? కొంచెం గలిబిలి ఉంది, కొంచెం పోరాటం ఉంది. పౌలు లాస్ట్ లో అంటున్నాడు, నేను ఒక అంతు మీకు నేను బుద్ధి చెప్పాను, కానీ దీనికి మించి సమాధానకర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. సమాధానకర్త అయిన ప్రభు ప్రతి విధమైన సమాధానము మీకు అనుగ్రహించునుగాక. మీకు అందరికీ ఆ దేవుడు తోడై ఉంటాడు. పౌలు అంటున్నాడు, పౌలని నేను నా చేతి రాతతో అనగా పౌలు ఈ పత్రికను రాశాడు. పౌలు కని ఒక హ్యాండ్ రైటింగ్ ఉంది, పౌలు కని ఒక సిగ్నేచర్ లాగా ఒకటి ఉంది. పౌలు అంటున్నాడు అదే గుర్తు, ఆ గుర్తుని చెప్తున్నాడు. అదే గుర్తు నేను రాయుట ఇలాగ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, చివరిగా యేసుక్రీస్తు యొక్క కృప తోడయుండునుగా. కానీ ఈ యొక్క తెసలోనికలు రాసిన 2వ పత్రికను ముగిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మనం కూడా ఈ యొక్క పత్రికను ఇంతటితో మనము ధ్యానించడము, తెసలోనిక పత్రిక ఇంతటితో ధ్యానించడం మనము ముగిస్తున్నాము. వచ్చే వారం నుండి మనము తిమోతి రాసిన పత్రికను మనము దేవుని చిత్తమైతే మనం ధ్యానిద్దాము. ఈ యొక్క ఒక బ్రీఫ్ సమ్మరీ లాగా చెప్తాను. 2వ అధ్యాయం 2వ తెసలోనికలు రాసిన పత్రిక 3 అధ్యాయాలు 46 వచనాలు. 3 అధ్యాయాల్లోని 46 వచనాల సారాంశం అంతా ఏంటంటే, మొదటి అధ్యాయము సారాంశం ఏంటంటే, తెసలోనికల వాళ్ళు విశ్వాసం అందును ప్రేమ యందును ఓర్పందును వాళ్ళు బహుగా వాళ్ళు అభివృద్ధి పొంది విస్తరించడం వలన వాళ్ళకి శ్రమలు వచ్చాయి. శ్రమలు రావడం వలన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని శ్రమ పెట్టే వారిని దేవుడు శ్రమ పెడతాడు, వాళ్ళకి శ్రమ వస్తుంది, వాళ్ళ నిత్య నాశనముకు నిత్య దండనకు వాళ్ళు పాత్రులుగా మారిపోతారు, వాళ్ళకి నాశనమే వాళ్ళకి కలుగుతుంది. కానీ
మీరేం చేయాలంటే మీకు దేవుడు మహిమను దేవుడు ఉంచి ఉన్నాడు. మీరు చేయవలసిన ప్రతి సత్కార్యమందును అనగా మీ ఆలోచన యావత్తు ప్రతి ఆలోచన యందు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమందు బలముతో సంపూర్ణము చేయుడి. వారు నాశనమయ్యేది వాళ్ళు నాశనం అవుతారు, కానీ మీరు దేవుడు మహిమ కోసం దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మీరు ఆ మహిమలో సంపూర్ణం కావాలంటే మీ ప్రతి ఆలోచన విశ్వాసకర్తయగు ప్రతి కార్యములో మీరు సంపూర్ణము చేయడం అని చెప్తూ మొదటి యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. రెండో అధ్యాయంలో చెప్పేది ఏంటంటే దేవుని యొక్క రాకడ అప్పుడే రాదు. దేవుడి యొక్క రాకడ రావాలంటే ఫస్ట్ భ్రష్టత్వం కలగాలి, దాని తర్వాత నాశన పుత్రుడు బయటికి రావాలి, నాశన పుత్రుడు కొన్ని కార్యాలు ఈ భూమి మీద చేస్తాడు, దాని తర్వాత దేవుడు రాకడ వస్తుంది. అంత లోపల మీరు భయపడి చంచకులు మనసుకులుగా అయ్యి ఏం జరుగుతుందో అని మీరు భయపడుతూ మీరు హృదయమును మీరు కలవరపరచకుండా ఉండండి. యేసు ప్రభు రావాలంటే దేవుని దినం రావాలంటే దేవుని దినం అనేది ఒక ఫైనల్. దేవుని దినము అది చివరగా వస్తుంది. దానికి ముందు నాశనకు పాత్రుడు అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చి ఏం చేస్తాడంటే తాను హెచ్చించుకుంటాడు, దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటాడు, వాడు నాశనానికి పాత్రుడు, వాడు చివరిలో వాడికి నాశనం అవుతాడు. దేవుడి యొక్క రాకడ వస్తుంది ఈ భూమి పైన. దేవుడి యొక్క రాకడ వచ్చే సమయానికి దేవుడు తన యొక్క శ్వాసతో దేవుడు నోటి ఊపిరితో దేవుని యొక్క రాకడలో ఈ యొక్క అంత్యక్రీస్తుని దేవుడు నాశనం చేస్తాడు. కానీ అంత్యక్రీస్తు చేసిన అద్భుతాలను, అంత్యక్రీస్తుని వెంబడించే వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తుతో పాటు నాశనం అవుతారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి సత్యాన్ని అవలంబింపక, సత్యాన్ని వాళ్ళు ప్రేమించకుండా ఏమైపోయారంటే వాళ్ళు అంత్యక్రీస్తు కార్యాలను నమ్మినందువలన వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని మోసం చేయి ఆత్మకు దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. ఇంకా వాళ్ళు తిరిగి దేవునిలోనికి రాలేరు, రాకుండా వాళ్ళు అలాగనే ఉండిపోతారు, నాశనం అయిపోతారు. కానీ మీరు తెసలోనికల వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు తన ఆత్మను దయచేసి ముందుగానే దేవుడు ఈ లోకం ప్రారంభించక ముందే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడో దాంట్లో మీరు స్థిరపడండి, దేవుడు మహిమ కోసం మీరు బలపడండి అని 2వ అధ్యాయం ముగిస్తున్నాడు. 3వ అధ్యాయం ఎలాగ ప్రారంభిస్తున్నాడంటే 3వ అధ్యాయంలో మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అంటే సువార్త ఎట్లా మీ యొద్ద వ్యాపించిందో అలాగనే ఇతరుల దగ్గర కూడా వ్యాపించాలి, దేవుని నామం మహిమ పడాలి అని ప్రార్థన చేయమంటున్నాడు. రెండవది దుష్టులైన మనుషుల చేతుల్లో నుండి మేము తప్పించబడాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తూ పౌలు వాళ్ళని వేడుకుంటున్నాడు. అక్రమముగా కొంతమంది నడుచుకుంటున్నారు, వారికి బుద్ధి చెప్తూ వాళ్ళు పని చేయాలి, వాళ్ళు సిద్ధపడాలి, వాళ్ళు తమ సొంత కార్యాలు చేసుకోవాలి. దీనివల్ల దేవుని సువార్తకు ఆటంకము, దేవుని ప్రజలకు ఆటంకము, సంఘానికి ఆటంకము. ఇలాంటి వారికి పౌలు బుద్ధి చెబుతూ చివరగా పౌలు ఏమంటున్నాడంటే వాని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి వాడికి బుద్ధి చెప్పి తిరిగి వారిని చేర్చుకోండి అని చెప్పి పౌలు ఈ యొక్క 2 తెసలోనికల పత్రికను పౌలు ముగిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక.